పొన్నం ప్రభాకర్ గారు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, నేను గతంలో ఒక మాట చెప్పాను, రేవంత్ రెడ్డి గారు కాదు రేవంత్ గౌడ్ గారు అనే మాట నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. కారణం బహుజనుల అభివృద్ధికి బహుజన చరిత్రకారుల్ని మనందరికన్నా ఎక్కువ గుర్తుపెట్టుకొని వారిని ఆదరించి ముందుకు తీస్తున్నటువంటి తొలి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బట్టి విక్రమార్క గారు, వేదిక పైన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ సలహాదారులు, నా గౌడ మిత్రులందరూ కూడా నమస్కారాలు. ముఖ్యమంత్రి గారు, గతంలో ఒక నానుడు ఉండేది, పుడితే రాజయ్య పుట్టాలి లేకుంటే గౌడయ్య పుట్టాలని. మేము చాలా గర్విస్తా ఉన్నాం, గౌడ కులంలో పుట్టినందుకు గర్విస్తా ఉన్నాను. ఏ గ్రామానికి వెళ్ళినా రాజు ఎలా మాట సాగుద్దో అలా గౌడ్లది కూడా మాట సాగుద్ది. ఈ రాష్ట్రంలో గౌడ్లు ప్రధాన భూమిక పోషించేందుకు ముందున్నారు. మీరు రేవంత్ గౌడ్గా, మా సోదరుడిగా, మా గండగా ఉంటే వచ్చేసారి కాదు, మా గౌడ్లు తలుచుకుంటే మరో 5 సార్లు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ దశగా మా ప్రయత్నం ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. సర్వాయి పాపన్న మహావీరుడు 100 ఏళ్ల క్రితం శాస్త్రం సంకేతం లేని రోజున ఒక బీద కుటుంబంలో పుట్టి గోల్కొండ గడిని జయించినాడంటే ఆయన వీరత్వము, శూరత్వము, ఆయన ధైర్యం ఇవాళ ఈ విగ్రహం చూసిన ప్రతి వాడికి స్ఫూర్తినిస్తుంది. పక్కన రాజీవ్ గాంధీ గారు, అటు పక్కన అంబేద్కర్ గారు, ఆ పక్కన నిన్నగాక మొన్న జ్యోతిరావు పూలే గారిని, ఇవాళ సర్వాయి పాపన్న గారిని, ఇవన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ గౌడ్ గారి యొక్క కృషి వల్ల వచ్చిందనే మాట నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. పొన్నం ప్రభాకర్ గారు, నేను, పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రులు అందరం కూడా ట్యాంక్ బండ్ అవతల మేము స్థలం చూస్తే ఒకరోజు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి, సెక్రటరియట్కి వచ్చిన ప్రతివాడు, హైదరాబాద్కు వచ్చిన ప్రతివాడు సర్వాయి పాపను దర్శనం చేసుకోవాలంటే ఈ స్థలంలో పెట్టండి అని, ఇప్పుడు పెట్టిన స్థలం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూపించిన స్థలం. హైదరాబాద్కు వచ్చే ప్రతి వారికి సర్వాయి పాపను చూసే అవకాశం వస్తుంది, స్ఫూర్తి పొందే అవకాశం వస్తుంది. ఇలా విగ్రహాలు పెట్టుకుంటామంటే ప్రతి సంవత్సరం దండలేయడానికి కాదు, సర్వాయి పాపను చూసిన ప్రతిసారి మనలో ఉన్నటువంటి ధైర్యము, శైర్యము, వీరత్వము ముందుకు వస్తుందనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారికి విన్నపం, గౌడ జాతి పెద్ద సంఖ్యలో ఉంది. కళ్ళు వృత్తి, మీరైతే విస్కీ బ్రాండీ తాగరు. ముఖ్యమంత్రి గారు మీరైతే విస్కీ బ్రాండీ తాగరు. కళ్ళు తాగండి, కళ్ళు రుచి చూడండి. కళ్ళు అంటే అమృతం. ఈ అమృతం మా బట్టి గారికి తెలుసు, బట్టి గారికి అమృతం రుచి తెలుసు, నీర రుచి తెలుసు. కళ్ళు ఆరోగ్యానికి మంచిది. కళ్ళు వృత్తి కొద్ది ఇబ్బందుల్లో ఉంది. ఒక కన్ను చూడాల్సిన అవసరం ఉంది. వల్ల గ్రామాల్లో కళ్ళు వృత్తి మీద ఆధారపడిన వ్యక్తులు జనం లక్షల్లో ఉన్నారు. ఈ వృత్తిని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రి గారిదే. చిన్న చిత్కర సమస్యలు ఉంటాయి, శస్త్రసఖ్యత పెరిగింది, చదువు వైపు మా మిత్రుడు పొన్నం గారు చెప్పినట్టుగా చదువు వైపు మళ్ళాల్సినప్పటికీ కూడా కుల వృత్తులు నశించిపోకుండా ఉండాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి కళ్ళు వృత్తిని రక్షించుకోవాలి, దాన్ని ప్రోత్సహించాలి, సరిపడా నిధులు ఇవ్వండి, కళ్ళు వృత్తిని ప్రోత్సహించాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతూ, అదేవిధంగా బట్టి విక్రమార్క కోరుతూ, కళ్ళు శాశ్వతం అనే మాట, ఈ ప్రపంచం ఉన్నంత వరకు కళ్ళు శాశ్వతంగా ఉంటుంది, దాన్ని రక్షించుకోవాల్సిందిగా మనందరం కూడా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తూ, మరొక్కసారి సర్వాయి పాప లాంటి మహానుభావుడి యొక్క అంత గొప్ప విగ్రహం హైదరాబాద్లో పెట్టినారంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదములు. పోయిన ప్రభుత్వం
పోయిన ప్రభుత్వం ఏ బహుజనుణ్ణి గుర్తు చేయలే, ఏ దళితుని విగ్రహం పెట్టలే, అంబేద్కర్ కూడా విగ్రహాన్ని పూలమాల లేలే, అతి కష్టం మీద విగ్రహం పెట్టినారు. అంబేద్కర్ పేరుని సెక్రటరియట్కు పెట్టుకున్నాం. ప్రగతి భవన్ పేరుని జ్యోతిబా ఫులే పేరుగా పెట్టుకున్నాం. ప్రతి బహుజనుని గుర్తు చేస్తూ వారిని చరిత్రలో నిలిచిపోయే విధంగా విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి నుండి సెలవు. జై హింద్. ధన్యవాదాలు సార్. బహుజన వైభవంగా ప్రతి సామాన్యుడే మాన్యుడంటూ సామాన్య జన ప్రభావంగా సాగుతున్న సభ పొన్నం సార్. ఇప్పుడు గౌరవ అంటే వేదిక మీద చాలా మంది మాట్లాడాలన్నటువంటి ఆలోచన ఉన్నా వర్షం పడుతున్న దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పర్యటనకు పోయే ముందు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిపోతారు కాబట్టి వారు మాట్లాడే ముందు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు దయచేసి హైదరాబాద్లో ఇంతకుముందు కూడా చాలాసార్లు సందర్భంలో చర్చ వచ్చింది. ఈరోజు కళ్ళు మండవాలనేటువంటి అంటే మొత్తం వ్యవస్థ కుల వృత్తులు మారిపోతూ ఉంది. మంగళ షాపులు లేకపోతే డ్రై క్లీనర్లు ఇవన్నీ ఎట్లయితే ఫ్యాషన్గా అవుతాయనో కళ్ళు బార్లుగా ఇక్కడ పెద్ద పెద్ద స్టార్ హోటల్లో కూడా మంచి కళ్ళు దొరికే విధంగా ప్రకృతి పరంగా ఉండేది కళ్ళు గీతా కార్పొరేషన్ పటిష్టవంతం చేస్తాం. అటువంటి ఒక ఆర్డర్స్లో కళ్ళు దొరికే విధంగా మరి కొంత ప్రభుత్వం తరఫున దాన్ని సడలింపించే విధంగా ఉండాలని కోరుతూ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడు గీతా కార్మికులకు సంబంధించి ఎటువంటి సంక్షేమ కార్యక్రమం అయినా కూడా మరి వెంటనే ఇచ్చేటువంటి వ్యక్తిగా ఈరోజు బీసీ కార్పొరేషన్ నుంచి గతంలో ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడో ఆదరణ పథకం కింద కొన్ని మోపాయిలు ఇచ్చారు. మళ్ళీ గీతా కార్మికులకు మనం శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నాం. తప్పకుండా మోపెట్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి ఇవ్వాలని సందర్భంగా గీతా కార్మికులు అందరి పక్షాన కోరుతూ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సభాధ్యక్షులు సోదరులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి, గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారికి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ వి హనుమంతరావు గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారికి, మాజీ పార్లమెంట్ సభ్యులు మిత్రులు అంజన్ కుమార్ యాదవ్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, గౌరవ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారికి, దానం నాగేందర్ గారికి, బీర్ల ఎల్ఏ గారికి, శామ్యుల్ గారికి, వెంకట్ గారికి, ఇతర శాసనమండలి సభ్యులకి, కార్పొరేషన్ చైర్మన్లకి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర గౌడ సంఘ నాయకులకి, ఇతర ప్రజాప్రతినిధులకి, కదిలి వచ్చిన అనేక మంది బహుజన నాయకులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు సర్దార్ సర్వాయ పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని భారీ ఎత్తున ఇక్కడ మీ అందరి సమక్షంలో ఆవిష్కరణ చేసుకున్నాం. సర్దార్ సర్వాయ పాపన్న గారు అనేక మందికి స్ఫూర్తిదాత. సామాన్యులు సైతం కలలు గంటే అత్యున్నత స్థానాలకు ఎదగవచ్చని ఆనాడే 17వ శతాబ్దంలో ఆయన పోరాటం ద్వారా మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఇందా మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్టు కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి అని చెప్పి మరి అక్కడి నుంచి అనేక చిన్న చిన్న కోటలను కొల్లగొడుతూ
గోల్కొండ కోటను కూడా సాధించి పాలన సాగించినటువంటి గొప్ప యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ గారు. అనేక మంది బహుజనుల అందరినీ ఏకం చేసి సైన్యంగా ఏర్పాటు చేసుకొని వారి సంక్షేమం కోసం ఒక అద్భుతమైనటువంటి పాలన అందించినటువంటి వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం ఈ మట్టి బానిసత్వాన్ని భరించదు, అణిచివేతని అసలే ఒప్పుకోదు. అటువంటి బానిసత్వాన్ని అణిచివేతని ఎదిరించి తిరిగి పోరాటం చేసి పెద్ద ఎత్తున మనందరికీ స్ఫూర్తిదాతగా నిలిచినటువంటి పాపన్న గౌడ్ గారి స్ఫూర్తితోనే ఈరోజు రాష్ట్ర ప్రజాప్రభుత్వం పాలన సాగిస్తుంది అని చెప్పటానికే ఈరోజు ఈ పాపన్న గౌడ్ గారి విగ్రహ ఆవిష్కరణని పెద్ద ఎత్తున సెక్రటేరియట్ ముందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ మూల సిద్ధాంతాల్ని మర్చిపోకుండా బహుజనుల కోసం, ఆదివాసీల కోసం, దళితుల కోసం, బలహీన వర్గాల కోసం అనేక మంది పేదవాళ్ళకి చేయి అందించి ముందుకు తీసుకొని పోవాలనేటువంటి లక్ష్యంతోనే ఈనాటి ప్రభుత్వం పాలన సాగిస్తుందని చెప్పడానికి అనేక ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. కేవలం 2-3 రోజుల క్రితమే ఇదే నెక్లెస్ రోడ్లో మనం